మనం ఒక్కొక్కసారి గాలిలో మెడలు కడుతుంటామండి. అంటే మనము బాగా డబ్బు సంపాదించేసాము, ఇల్లు కట్టేసాము, కాళ్ళలో తిరుగుతున్నాము, కావాల్సినవన్నీ కొనుక్కున్నాము అని ఊహించుకొని మెడలు కట్టేస్తుంటాం. ఒక్కొక్కసారి అవన్నీ కూలిపోతాయి. అవన్నీ కలలే కదా. దీనికి ఒక ఉదాహరణ, ఒక పాలమ్మాయి ఉంటుంది. అమ్మాయి రోజు కుండలో పాలు తీసుకెళ్ళి అమ్ముతుంటుంది. ఒకరోజు ఇలాగే కుండలో పాలు పట్టుకొని వెళ్తుంటుంది. ఆమె అనుకుంటుంది, అన్నీ ఈ పాలు అమ్మేస్తే రోజు పైసలు చాలా వస్తాయి, వాటి పెట్టి ఒక చిన్న కోడిని కొంటే అవన్నీ గుడ్లు పెడుతుంది, అవన్నీ పొదిగిస్తే పిల్లలు అవుతుంది, అవన్నీ అమ్ముకుంటే చాలా పైసలు వస్తాయి, నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటుండే జరీ చీర ఇట్లా ఒక నగ అన్నీ కొనుక్కొని పెట్టుకోవచ్చు అని అనుకుంటుంది. అప్పుడు అలా వేసుకుంటే అందరూ ఆమెను అడిగినట్టు ఫీల్ అవుతుంది. అబ్బా, ఈ చీర ఎంత బాగుంది, ఈ నగ నువ్వు ఎట్లా కొనగలిగావు, ఈ నగ ఇవన్నీ చాలా బాగున్నావు ఈ చీరలు అంటే ఆమెకి సమాధానం చెప్పకుండా ఇట్లా గాల్లో చూసుకుంటూ వెళ్తుంటుంది. సమాధానం చెప్పదు. అలా వెళ్తుంటే ఏమైంది, కింద చిన్న రాయికి కాలు తగిలి పడిపోయి ఆ నెత్తి మీద ఉన్న కుండలు కాస్త పడిపోయి పాలన్నీ పోయినాయి. కుండలు పగిలిపోతాయి కదా. ఇక అప్పుడు అయ్యో అని బాధపడుతుంది. కాబట్టి చేసే పని సక్రమంగా చేస్తే మనకి ఇది కావాలి అది కావాలి అని ఆశపడకుండా చేసే పని చక్కగా సక్రమంగా చేస్తే అది ఆ కృషికి తగ్గ ఫలితము అన్నీ మనం అనుభవిస్తాము. కాబట్టి గాలిలో మేడలు కట్టొద్దు, కృషితో చేయాలన్నీ.